హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. మనం లక్కీ నెంబర్స్లో చూసుకున్నా లేదా బర్త్ వైబ్రేషన్లో ఇండెక్స్ ఆర్పీతో కలిపి చూసుకున్నా లేదా మనం లక్కీ మొబైల్ నెంబరు చెప్పుకునేటప్పుడు మాట్లాడినా పదే పదే మాట్లాడే విషయం ఏంటంటే హార్మోనీస్. అసలు ఏమిటి ఈ హార్మోనీస్? వీటిని ఎప్పుడు మొదలుపెట్టారు? వీటి యొక్క ప్రాధాన్యత ఎప్పుడు తెలిసింది? ఇప్పుడు అసలు హార్మోనీస్ని మనం ఎలా గుర్తించాలి, ఎలా మనం వాటిని ఫాలో అవ్వాలి అనే విషయాల్ని ఈ వీడియోలో చూద్దామండి. ఈ హార్మోనీస్ అనే విషయం న్యూమరాలజీ అనే పదం ఎంటర్ అయిన రోజుల్లోనే చాలా పెద్ద విప్లవాత్మకమైనటువంటి చేంజెస్ని తెచ్చింది. హార్మోనీస్ అనేది ఎంత చేంజెస్ అంటే పాశ్చాత్య దేశాల్లో, ముఖ్యంగా లండన్ లాంటి నగరాల్లో అప్పుడు చాల్డెన్ లాంటి వాళ్ళు వచ్చిన తరువాత రోజుల్లో ఈ యొక్క హార్మోనీస్ వచ్చి అసలు చాల్డెన్ చెప్పిన వాటినే ఒక అలజడి సృష్టించాయన్నమాట. అంటే ఎలా చేశాయంటే అప్పట్లో హార్మోనీస్ని ఒక జాబ్ కోసం, ఒక లైఫ్ పార్ట్నర్ని ఎంచుకోవటం కోసం, ఒక బిజినెస్ పార్ట్నర్ని తీసుకోవటం కోసం, ఒక ఊరిలో ఒక టౌన్లో జాబ్ చేయాలన్నా, లేదంటే బిజినెస్ చేయాలన్నా, లేదంటే ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలన్నా ప్రతి దాంట్లో ఈ హార్మోనీస్ని ఉపయోగించి ఎంతో అద్భుతమైన ఫలితాలను పొందారు. ఉదాహరణకి ఇప్పుడు ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు, బి అనే ఒక పర్సన్ ఉన్నాడు. వీళ్ళిద్దరూ కలిసి ఒక బిజినెస్ చేయాలనుకున్నారు, ఒక బిజినెస్. అప్పుడు ఈ యొక్క ఏ పేరులో ఏ నెంబర్ ఉంది, ఉదాహరణకి 5 నెంబర్ ఉంది, టోటల్ చేసి సింగిల్ చేస్తే. బి పేరులో ఏ నెంబర్ ఉంది, ఉదాహరణకి 3 నెంబర్ ఉంది. 5 నెంబర్ 3 నెంబర్ వీళ్ళిద్దరు పేర్లలో ఉన్నాయి. నెంబర్ చూసుకునే విధానం ఒకటే, ఎప్పుడు కూడా చాల్దీనే, ఎప్పుడు పైథాగరస్ అవ్వదు. ఎందుకంటే దాంట్లో ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు, దాంట్లో ఎలాంటి సైంటిఫిక్ రీజన్ లేదు. ఎందుకంటే ఆల్ఫాబెటిక్లే కదా, ABCDFGHI ఇవే కదా. సో దాన్ని ఎప్పుడు మీరు గుర్తుంచుకోవద్దు, కేవలం చాల్దీన్లో మాత్రమే ఇవి. ఇప్పుడు ఈ యొక్క ఏ బిజినెస్ చేయాలో, ఉదాహరణకి ఐరన్ బిజినెస్ చేయాలి, ఐరన్. దీని యొక్క సింగిల్ చేసి వాల్యూ చూస్తాం. 3, 10, 5, 16 అంటే 7. 3, 10, 15 అంటే 6. సో 6 అంటే వీరిది ఒకరిదేమో 5, ఒకరిది 3, ఒకరిది 6. ఈ మూడిటి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉంటేనే వారిద్దరు కలిసి ఆ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతారు. ఏంటి అవినాభావ సంబంధం? ఈ మూడిటిలో ఈ 2 కూడుకుంటే ఇది రావాలి, లేదా ఈ 2 కూడుకుంటే ఇది రావాలి, లేదా ఈ 2 కూడుకుంటే ఇది రావాలి. ఇంకొంచెం వివరంగా చెప్తాను. 5 ఒకరి యొక్క నేమ్ నెంబర్, 3 ఇంకొకరి నేమ్ నెంబర్, 6 బిజినెస్ నెంబర్. ఇప్పుడు ఎప్పుడు అవినాభావ సంబంధం ఉంటుందంటే ఇది ప్లస్ ఇది, 5 + 3 8. ఇది మూడో దానికి ఈ 2 కలిపాక దీనికి సమానం అవ్వాలి. అవ్వలేదు అంటే నాట్ ఈక్వల్ టు 6, 1 జరగలేదు. రెండోది ఇది ప్లస్ ఇది, దీన్ని చూద్దామండి. 3 + 6 9, ఇది దీనికి సమానం అవ్వాలి, అవ్వలేదు, నాట్ ఈక్వల్ టు 5. ఇది చూసాం, 2, ఈ 2 కాలేదు. ఇక మూడోది ఈ ఫస్ట్ది చివరిది కూడితే 5 + 6 11 అంటే 2, ఇది దీనికి సమానం అవ్వాలి, అవ్వలేదు. సో 3 పద్ధతులు అవ్వలేదు. దీనినే హార్మోనీలో లేకపోవడం అంటారు. అప్పుడేం చేయాలి? వీరిద్దరూ కలిసి ఈ బిజినెస్ చేయకూడదు, వారిద్దరూ కలిసి ఆ బిజినెస్ చేయకూడదు. అదే ఈ 3 సందర్భాలలో ఒక్క సందర్భం అన్నా ఈక్వల్ టు వస్తే వారు ఆ బిజినెస్ చేయొచ్చు. తర్వాత ఏ ఊరిలో బిజినెస్ చేయాలి? ఒక వ్యక్తే ఉన్నాడనుకోండి, 5 నెంబర్ కలిగిన ఒక వ్యక్తి ఉన్నాడు, బిజినెస్ నెంబర్ 6. ఇది ఏ ఊరిలో చేయాలి? హైదరాబాదులో చేయొచ్చా? హైదరాబాద్లో చేయొచ్చా? 5 1 4 5 2 1 2 1 4 6 10 15 20 25 అంటే 7.
7, హైదరాబాదు 7. ఒక బిజినెస్ చేసే వ్యక్తి యొక్క నెంబర్ 5, బిజినెస్ యొక్క నెంబర్ 6, ఆ ఊరి యొక్క నెంబర్ 7. ఈ వ్యక్తి ఈ బిజినెస్ ఈ ఊరిలో చేయొచ్చా? చూద్దాం. 5 + 6 11 అంటే 2, దీనికి సమానం అవ్వాలి, అవ్వలేదు. ఈ 2 చూద్దాం. 6 + 7 13 4, దీనికి సమానం అవ్వాలి, అవ్వలేదు. ఈ 2 చూద్దాం. 5 + 7 12 3, దీనికి సమానం అవ్వాలి, అవ్వలేదు. సో ఆ పర్సన్ ఆ బిజినెస్ని ఆ ఊరిలో చేయకూడదు. ఓకే. తర్వాత 5 సంఖ్య కలిగిన ఒక వ్యక్తి 8 సంఖ్య కలిగిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా? 5 సంఖ్య కలిగిన ఒక వ్యక్తి 8 సంఖ్య కలిగిన ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చా? ఏ ఊరిలో పెళ్లి చేసుకోవాలి? వీళ్ళ ఊరిలో చేసుకోవాలా? వీళ్ళ ఊరిలో చేసుకోవాలా? వీళ్ళకి మొక్కుబడి ఉన్న ఇంకొక వేరే ఊరిలో చేసుకోవాలా? దాన్ని బట్టి వీళ్ళిద్దరు సఖ్యత ఉంటుందనేది అర్థమవుతుంది. ఊరిని బట్టి, ఆ పెళ్లి జరిగే ఊరిని బట్టి. సో ఇక్కడ 5వ సంఖ్య వ్యక్తి అబ్బాయి మేల్, 8వ సంఖ్య వ్యక్తి అమ్మాయి ఫిమేల్, 3వ సంఖ్య వ్యక్తి ఉన్న ఒక ఊరుంది, 3వ సంఖ్య ఉన్న ఒక ఊరుంది. ఈ ఊరిలో చేసుకోవచ్చా? ఇప్పుడు చూద్దాం. 5 + 8 13 అంటే 4, దీనికి సమానం అవ్వాలి, అవ్వలేదు, నాట్ ఈక్వల్ టు 3. ఈ 2 చూద్దాం. 8 + 3 11 అంటే 2, దీనికి సమానం అవ్వాలి 5కి, అవ్వలేదు, నాట్ ఈక్వల్ టు 5. ఈ 2 చూద్దాం. 5 + 3 8, దీనికి సమానం అవ్వాలి, 8కి అయింది. ఇప్పుడు చేసుకోవచ్చు. అంటే ఇక్కడ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోయే వాళ్ళకున్న లింక్ అనేది వారు ఏ ఊరిలో వివాహం చేసుకుంటున్నారు అన్న దాని మీద డిపెండ్ అవుద్ది. చూసారా? ఈ విధంగా హార్మోనీస్ని బట్టి కొన్ని వందల సంవత్సరాలు అద్భుతమైన ఫలితాలను తీసుకున్నారు. అప్పటికి 14 డైమెన్షన్స్లో న్యూమరాలజీ లేదు. ఓకే. ఇదే ఏ వృక్షము లేని చోట ఆముద వృక్షే మహావృక్షమైనట్టు ఈ ఒక్క హార్మోనీసే అద్భుతమైన ఫలితాలు సాధించింది. 99.999% అద్భుతంగా సాధించింది. అయితే ఇప్పుడు 100% సాధిస్తుంది. ఇప్పుడేం చేస్తున్నాం అంటే హార్మోనీస్ని లక్కీ నెంబర్స్లో తీసుకుంటున్నాం. హార్మోనీస్ని మనం కొనే ప్రతి వస్తువులో తీసుకుంటున్నాం. తర్వాత మన యొక్క బిజినెస్ పార్ట్నర్లో తీసుకుంటున్నాం, మన యొక్క లైఫ్ పార్ట్నర్లో తీసుకుంటున్నాం, తర్వాత మనం చేసే బిజినెస్లో తీసుకుంటున్నాం, తర్వాత మనం నివసించే ఊరిలో తీసుకుంటున్నాం, మనం వ్యాపారం చేసే ఊరిలో తీసుకుంటున్నాం. పలు విధాలుగా దీన్ని ఉపయోగిస్తూ మనం అద్భుతమైన ఫలితాలని సాధిస్తున్నాం. అయితే మరి యొక్క హార్మోనీస్ ఎలా విభజించబడ్డాయి అంటే 3 విధాలుగా విభజించబడ్డాయి. 1 1 3 5 7, 2 2 4 8, 3 3 6 9, ఇలా 3 రకాలుగా విభజించబడ్డాయి. అంటే ఒకరి యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ తీసుకోండి, దాంట్లో డేటు మంత్ ఇయర్ మొత్తం కూడుకోండి, సింగిల్ చేయండి. 1 వచ్చిందా మీ యొక్క హార్మోనీస్ 1 3 5 7, 3 వచ్చిందా 1 3 5 7, 5 వచ్చిందా 1 3 5 7, 7 వచ్చిందా 1 3 5 7, 2 వచ్చిందా 2 4 8, 4 వచ్చిందా 2 4 8, 8 వచ్చిందా 2 4 8, 3 వచ్చిందా 3 6 9, 6 వచ్చిందా 3 6 9, 9 వచ్చిందా 3 6 9. సింపుల్ టెక్నిక్ ఏంటంటే మీ యొక్క హార్మోనీస్ 3 6 9, మీ వైఫ్ యొక్క హార్మోనీస్ 2 4 8, మీ ఇద్దరికి పడదు. యాంటీ. ఒకళ్ళిద్దరు భార్యాభర్తలు రోజు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు, పుట్టింటికి వెళ్తున్నారు. వాళ్ళ యొక్క ఈ యొక్క డెస్టినీలు చూడండి. అమ్మాయి డెస్టినీ దీంట్లో ఉంటే అబ్బాయి డెస్టినీ దీంట్లో ఉంటుంది. ఒక తండ్రి మాట ఒక కొడుకు కూతురు వింటలేదు, మొండికేస్తున్నారు, చదువుకోవట్లేదు, బడికి పొమ్మంటే ఎక్కడికో వెళ్ళి గాలి తిరుగుతున్నారు. ఏం జరుగుతుంది? కొడుకు యొక్క డెస్టినీ ఒక సెట్లో ఉంటే తండ్రి యొక్క డెస్టినీ ఇంకో సెట్లో ఉంది. అదే ఒక తల్లిదండ్రులు కూతురు ఉంటుంది, తండ్రి మాట వినిద్ది, తల్లి మాట వినదు. కారణం ఏంటి? తండ్రి యొక్క డెస్టినీ ఏ సెట్లో ఉందో కూతురు యొక్క డెస్టినీ కూడా అదే సెట్లో ఉంటుంది, తల్లి యొక్క డెస్టినీ వేరే సెట్లో ఉంటుంది. మరి ఎట్లా? మరి వాళ్ళకు పుట్టిన పిల్లలే ఆ యొక్క డెస్టినీ వల్ల ఒకళ్ళ మాట విని ఒకళ్ళ మాట వినకపోతే ఎట్లా? అక్కడే మన 14 డైమెన్షనల్ న్యూమరాలజీ వర్కౌట్ చేస్తుంది.
14 డైమెన్షన్స్ న్యూమరాలజీలో ఇది వన్ ఆఫ్ డైమెన్షన్. సో అలా ఉన్న ఎవరైనా సరే 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోండి. వినని మీ పిల్లల మాట వింటారు, చదువుకొని మీ పిల్లలు చదువుకుంటారు. సఖ్యత లేని భార్యాభర్తల మధ్య సఖ్యత ఉంటుంది. మీ సుపీరియర్తో ఎప్పుడు ఇబ్బందులే. నేమ్ కరెక్షన్ చేసుకుని అప్లై చేసుకోండి, ఇబ్బందులన్నీ మాయమైపోతాయి. సో ఇవి హార్మోనీస్ అంటే. ఇలాంటివి విధంగా మీ యొక్క ఇబ్బందులు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కానీ ఇలాంటి పరిస్థితులు ఉంటే తక్షణమే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. చక్కగా 14 డైమెన్షన్స్లో నేమ్ కరెక్షన్ చేయించుకోండి, దాన్ని మీపై అప్లై చేసుకోండి. ఈ యొక్క పరిస్థితిని నివారించుకొని మీ యొక్క లైఫ్ని బంగారమయం చేసుకోండి. ఇది ఈ వీడియోలో టాపిక్. మరో డిఫరెంట్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దామండి.